నక్కపల్లి మండలంలో అయితే మత్స్యకారులు అయితే గత కొన్ని రోజులుగా ఉద్యమ బాట పట్టారు. ఏదైతే ఇక్కడ ఉన్న ఎపిక్ సంబంధించి 4000 ఎకరాలు అయితే కొన్ని సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ల్యాండ్ తీసుకుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇప్పటికే 2007 తర్వాత ఇక్కడ హెట్రో డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ ఏర్పాటు చేశాక అనేక ఇబ్బందులకి గురవుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ కంపెనీతో పాటు ఇక్కడ ఎపిక్ భూముల్లో త్వరలో బల్క్ డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న దాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పక్కనున్న కాకినాడ జిల్లా తొండంగిలో ప్రజలు వ్యతిరేకించిన బల్క్ డ్రగ్స్ని ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ కూడా ఇక్కడున్న ఈ తీర ప్రాంతంలో ఉన్న 10 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు అయితే ఆందోళన బాట పట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనమైతే అనకాపల్లి జిల్లా పాకిరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం తీర ప్రాంతమైన రాజయ్యపేటలో మత్స్యకారుల వద్ద ఉన్నాం. గత 9 రోజులుగా అయితే వాళ్ళు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాకు ఎటువంటి బల్క్ డ్రగ్స్ వద్దు, ఈ గ్రామాలే ముద్దు, ఇప్పటికే హెట్రో వంటి ప్రమాదకర కంపెనీలు రావడంతో కూడా తమ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, జలవాలుష్యం అవుతూ ఉంది, కాలుష్యం అవుతూ ఉంది, అదేవిధంగా వాతావరణం కూడా పూర్తిస్థాయిలో కలుషితం అవుతూ ఉంది, తమ వేటకి ఇబ్బంది అవుతూ ఉంది, మత్స్యసంపద అంతా కూడా చనిపోతూ ఉంది, తమ జీవితాలపై కొట్టొద్దంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పాటు చూడొచ్చు మహిళలు కూడా అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉద్యమాన్ని అయితే తీవ్రం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్లే కార్డులు పట్టుకొని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది బాధితులు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం. గత 9 రోజులుగా అయితే మీరు ఈ ఫైట్ చేస్తున్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర బల్క్ డ్రగ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ కాకినాడ తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తూ ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తే అదే కంపెనీని ఇప్పుడు నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం చుట్టూ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మాకు గతంలో 2006లో వచ్చినటువంటి హెట్రో డ్రగ్స్ కంపెనీ వల్లే అనేక విధాలు నష్టపోయాం. అనేక విధాలుగా వేటకెళ్తే చేపలు లేవు, పోలీసులు శుద్ధి చేయకుండా హెట్రో కంపెనీ వాడు వదిలేస్తున్నాడు. అలాగే ఊర్లోని క్యాన్సర్లని, లివర్లని, కిడ్నీలని అనేక వ్యాధులతో బాధపడుతూ సతమతం అవుతున్న ఈ తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే యథావిధిగా పనులు కొనసాగిస్తున్నారు. పొల్యూషన్ బోర్డు నుంచి కూడా అనుమతులు లేవు. అదేవిధంగా మా వంగలపూడి అనిత గారు, ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మా ప్రజలకు తెలియజేసి అన్ని విధాలుగా చెప్పిన తర్వాతే ఈ పనులు మొదలు పెడతామని చెప్పి 2024 నవంబర్ 29వ తేదీన తెలియజేయడం జరిగింది. వెంటనే మళ్ళా 2వ తేదీని పనులు వెదవిగా చేయడం మొదలుపెట్టింది. అడిగితే ఇప్పటి వరకు రాజీపేట కూడా రావడం మానేసింది. ఎన్నిసార్లు చెప్పినా సరే కానీ అది ఆగదు అనే విధంగానే మాట్లాడుతున్నారే కానీ ఈ ప్రజల యొక్క, ఈ మత్స్యకారుల యొక్క జీవన విధానం ఏ విధంగా అయిపోతుంది, ఏం చేస్తున్నారు ఏంటనేసి ఇన్ని మీడియాలు వచ్చినా ఎన్ని చేసి చూసినా సరే కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎవరి నుంచి స్పందన లేకుండా పోయింది. కావున తక్షణ ఈ యొక్క బల్క్ డ్రగ్ చేసే పనులు ఆపు చేసి ఈ యొక్క కంపెనీని మా దగ్గర పెట్టకుండా ఉంటే మా మత్స్యకారుల జీవన విధానం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ కంపెనీలు పెట్టడం వల్ల, ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల మీకు ఎంప్లాయ్మెంట్ కూడా లభిస్తుంది కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి? ఇప్పుడు యాక్చువల్లీ చట్టంలో 70% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని అంటున్నారు. చుట్టుపక్కల కంపెనీ ఎవరున్నారు. ఈరోజు హెట్రో కంపెనీలో చూస్తే 70% కాదు కదా, మా ఊరు మొత్తానికి కలిపితే 100 ఉద్యోగాలు కూడా లేవు. డిగ్రీలు చేసి ఇప్పుడు 150 మందికి పైగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా పలుమార్లు వెళ్ళినప్పటికీ కూడా ఇది రాజకీయం చేస్తున్నారు. అంటే ఒక హెట్రో కంపెనీ వల్ల ఇన్ని ఇబ్బందులు మేము పడుతున్నామంటే రానున్న బల్క్ డ్రగ్ కంపెనీ వల్ల దాని యొక్క పరిణామాలు తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఏమిటనేసి అనారోగ్యం బారిన పడిపోయి చాలా శతమతం తరుణంలో ఈ కంపెనీకి మాకు ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఉద్యోగాలు అంటే మహా అయితే 100-150 మంది ఉద్యోగాలు చేస్తాం. అంతా 98% మంది ఈ మత్స్యకారులు ఉండడంతో ఈ సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ వదిలే రసాయనాల వల్ల ఈ వేట చేయడానికి కానీ లేకపోతే ఇక్కడ ఉండడానికి కూడా మేము అవకాశాలు లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మేము అభివృద్ధికి మేము వద్దనట్లేదు, అభివృద్ధి చేయమంటున్నాం, కంపెనీలు పెట్టమంటున్నాం. కానీ విషపూరితమైన అదర్ కంట్రీలో ఏదైతే బ్యాన్ చేశారో, ఏదైతే వద్దనుకున్నారో ఆ కంపెనీలు తెచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి ఇటువంటి కంపెనీలు మా తీర ప్రాంతంలో పెట్టొద్దని కోరుచున్నాం ప్రభుత్వాన్ని. మా మత్స్యకారులు పట్టకొట్టొద్దని మరీ చెప్తున్నాం. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాజీపేట గ్రామంలో సరాసరి ఈ అనకాపల్లి జిల్లా మొత్తం అంతా కలిపి రెడ్ జోన్ ఏరియా కింద అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ తెచ్చేసి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారని ఎంత దౌర్భాగ్య పరిస్థితో ప్రజల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అధికారులు చూస్తున్నారు. వాళ్ళు 2013 చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు పనులు చేపిస్తున్నారు. కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం వెంటనే దిగొచ్చి దీన్ని విరమించుకోవాలని కోరడం జరుగుతుంది. ఒకవేళ విరమించుకోకపోతే ఏ విధంగా ఉద్యమం చేయాలి? భారీ స్థాయిలో ఉద్యమాన్ని మేము రోడ్డు ఎక్కి, హైవే ఎక్కి కూడా మేము ఉద్యమం చేస్తాం. మా ప్రాణాలు పోయినా పర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదాహరణకు నేనే ఉన్నాను. 2017లో నాకు క్యాన్సర్ వచ్చింది. నేను ఒక ఆర్మీకి రన్నింగ్ వేసేవాడిని. సిఆర్పిఎఫ్ కూడా 2016 సెలెక్ట్ అయ్యాను.
ఎప్పుడైతే నాకు క్యాన్సర్ వచ్చిందో అప్పటి నుంచి కూడా నేను దేనికి కూడా సెలెక్ట్ అవ్వడానికి కానీ అప్పుడు నేను 5 కిలోమీటర్లు పరిగెట్టేవాడిని, ఆర్మీ రన్నింగ్ వేసేవాడిని 1800 మీటర్లు. కానీ ఈరోజు ఆ శక్తి సామర్థ్యాలు లేదు. ఈరోజు వేటకి వెళ్ళాలంటే శక్తి సామర్థ్యం కావాలి. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సముద్రం మీద బతుకుతున్నారు కాబట్టి, ఎవరు కూడా రోడ్డు మీద వెళ్ళి బతకట్లేదు కాబట్టి, మా సముద్రమే మా జీవనం ఆధారంగా చేసి మేము బతున్నాం కాబట్టి, ఇటువంటి కంపెనీలు కానీ తేవాలని మళ్ళీ ఇంకా మేము ధర్నా చేస్తున్నప్పుడు కూడా కాకనే కాదు, ఇది తప్పదు, దీన్ని మాత్రం ఇంకా చేస్తామని అన్నారనుకోండి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము పూర్తి స్థాయిలో మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాం, రోడ్డు కూడా ఎక్కుతాం. అంటే మీరు చెప్పండి, ప్రస్తుతం రాజయ్యపేటలో ఎంతమంది జనాభా ఉన్నారు, అందులో ఏ వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు? రాజీపేట పంచాయతీలో 10,000 జనాభా, 5,500 ఓటర్లు. అయితే ఇప్పుడు వచ్చి ఈ రాజీపేటలో 52 మంది క్యాన్సర్తో చనిపోయారు. ఒక 10 మంది 10 మంది వరకు బతికారు. ఇలా కిడ్నీలతో ఒక 7వ తరగతి చదువుతున్న అబ్బాయి చనిపోయాడు క్యాన్సర్తోని, 9వ తరగతి చదువుతున్న అమ్మాయి కూడా చనిపోయింది. ఇలా ప్రతి వేటగాళ్ళలోని శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ముడుకుల్లోని బలం లేకపోవడం, చేతుల్లోని శక్తి లేకపోవడంతో ఏమవుతుందంటే వేటకు కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది. తెల్లవారుజామున మా వాళ్ళు 2 గంటలు లేచి వేటకు వెళ్తుంటారు. కానీ లేచే సమయానికి ఎవరికి కాళ్ళు చేతులు కూడా పట్టేసినట్టు అయిపోవడంతో ఈ పొల్యూషన్ మనం చూడండి, ఇటు ఎక్కడంటే కర్నూలు, సోమశిల ఆ ఏరియాలోని మామూలు వేటలు చేస్తూ ఉంటే ఆ చెట్ల నుంచి ఒక సుగంధ ద్రవ్యాలాగా వస్తుంటాయి స్మెల్. ఏ చెట్ల నుంచి అంటే గుగ్గుల చెట్ల నుంచి, ఈ చెట్ల నుంచి వస్తుంటాయి. అదేవిధంగా ఎట్రో కంపెనీ విడుదల చేసేవాడు ఏ విధంగా వస్తుంటే ఆ విధంగా మాకు గంటకు ఒక రకమైన వాసన రావటం, గంటకు ఒక రకమైన ఆ స్మెల్ పీల్చుకుంటే మాకే శక్తిని కోల్పోయినట్టు బుర్ర పెట్టేసి, కాళ్ళు పెట్టేసి అలాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఎక్కడైతే పీల్చుకుంటున్నామో అక్కడ అలా ఉండిపోవడం జరుగుతుంది. నైట్ పూట వదిలేయడం చేస్తున్నాం. అంటే ఈ భారీ స్థాయిలో ఒక కంపెనీ వల్ల ఇంత భారీ స్థాయిలో మాకు ఇంత నష్టం వెదజల్లుతున్నా సరే కానీ ఇంకొక కంపెనీలు తెచ్చి ఎవరికి అభివృద్ధి చేస్తారండి? వాళ్ళ నాయకులు కాంట్రాక్టులు తీసుకోవడం కోసం, ప్రభుత్వం లాభార్జన కోసం చేస్తున్నారు తప్ప కానీ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళైతే ఒక కంపెనీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇంకో కంపెనీ తెచ్చి వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీయాలని ఆలోచించే వాళ్ళైతే ఈ కంపెనీ తెచ్చేవాళ్ళు కాదు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. అదేవిధంగా ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? మేము ఆల్రెడీ వంగల్పూడి అనిత గారికి డిసెంబర్ 29వ తేదీన ఇవ్వడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, మిగతా పైన మా నాయకులతో మాట్లాడతాం తెలియజేయడం జరిగింది. చేసి అన్ని విధాలుగా ఇక్కడ రానికుండా మిమ్మల్ని సందర్శించకుండా ఏ పని కూడా మేము చేయమని చెప్పడం జరిగింది. చెప్పిన మరుక్షణం 2 రోజుల్లోనే 2వ తేదీన జనవరి 2వ తేదీన 2020 జనవరి 2వ తేదీన మాత్రం యథావిధిగా పనులు మొదలుపెట్టింది. తెలియజేసిందో లేదో మాకు తెలియదు. ఆల్రెడీ మేము ఢిల్లీ కూడా లెటర్ పెట్టాం. ఎవరికి? రాష్ట్రపతి గారికి లెటర్లు పంపించాం. మాకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చాయి. ఇంత మీడియాలో వచ్చి మెయిన్ పేపర్లో పడుతున్నప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూడలేదా? లేకపోతే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చూడలేదా? డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమనేవారు? సముద్ర తీరాన్ని ఎవరు కూడా పాడు చేసినా నేను సహించేది లేదని చెప్పారు గతంలో. అటువంటిది ఈరోజు ఒక ఎట్రో కంపెనీ దాన్ని మించినట్టు వందలాది కంపెనీలు బలటకు తెచ్చేడుతూ ఉంటే ఈ ప్రజలు ఇంత భారీ స్థాయిలోనే వ్యతిరేకిస్తూ ఉంటే ఏ మీడియాలోని చూడలేదా? ఏ పేపర్లోని చూడలేదా? సూచన సరే స్పందించలేదంటే వాళ్ళ లాభార్జన కోసం, వాళ్ళ రాజకీయ లాభార్జన కోసమే ఈ పనులు చేస్తున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు తప్ప కానీ ప్రజల యొక్క బాగోగుల కోసం కాదు. ఎలక్షన్ ముందుకు ఒకలాగా మాట్లాడడం. వంగలపూడి అనిత గారు ఉన్నారు, నేను రాజీపేట ఆడపిల్లని చెప్పి ఈరోజు ఎవరైనా ఒక రాజీపేట ఆడపిల్ల అంటే కన్నా గ్రామానికి అన్యాయం చేస్తారండి, కన్నా కుటుంబానికి అన్యాయం చేస్తారండి. ఈ స్థాయిలో అన్యాయం చేస్తున్నారంటే ఒకసారి మన హోమ్ మినిస్టర్ గారు ఆలోచించాలి. ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒక 9 రోజుల నుంచి చేస్తున్నామే కానీ ఇప్పుడు వచ్చి కూడా ఆమె నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆమె రాదు ఇంకా. ఎందుకంటే ఆమె గెలిచేసింది 2,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు రాజీపేట గ్రామ ప్రజలు. అది కూడా లేకుండా మేము అక్కడికి వెళ్ళే సరే కానీ సరైన స్పందన ఇవ్వట్లేదు. ఇది ఆగదనే తెలియజేస్తుందే కానీ దీని ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీ పెడదాము, ఇంత ఇబ్బంది పడితే మత్స్యకారులు ఉండలేరు, ఇది పద్ధతి కాదు అన్న ఆలోచన మాత్రం వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ గారికి ఎటువంటి స్పందన లేకుండా ఉన్నదండి. బల్క్ డ్రగ్స్ వద్దు, గ్రామాల ముగ్దు అంటూ కూడా గత 9 రోజులుగా రాజీపేటలో మత్స్యకారులందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. దీనికి గ్రామస్తులంతా కూడా కదిలి వచ్చారు. వారితో పాటు పండి ముసళ్ళు కూడా ఈ ఉద్యమంలో మేము సైతం అంటూ కూడా ముందుకు వచ్చారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? ఇప్పుడు నాకు 10 సంవత్సరాలు పెట్టి ఫ్యాక్టరీ వచ్చిన కాడి నుంచి
ఈ మొలిగులు రానేది, ముడికిలు రానేది, ఏమీ రానేది. మా తాత మునితాతల కాడి నుంచి సంపాదించుకునే సంపద అది గంగమ్మ. ఆ గంగమ్మని వదిలేసి వదలగొట్టడానికి వీళ్ళు చేస్తున్నారు. అనితమ్మ ఏమంటకనా, ఏమంటకా ఆడపిల్లలు పోతిపిల్లలు అలాగనేసి ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటుంది. మాకు ఉద్యోగాలు ఇస్తున్నాలా, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాలా, మాకు ఉద్యోగాలు ఇస్తున్నాలా, మా ఉద్యోగాలు అడుగుతున్నామా అల్లి? మాకు కట్టాది మేము బెదుగుతాము, మా ఊరు మాకు ఇల్లిమని చెబుతున్నాము. మా ఊరు మాకు ఇల్లిమని చెబితే ఈ ఫ్యాక్టరీలన్నీ తెచ్చి ఇక్కడ ఎడుతున్నారు. ఇక ఫ్యాక్టరీలన్నీ తెచ్చి ఇక్కడ ఎడితే మేము ఎలా బెదుగుతాం బాబు? ముసలోళ్ళు మురగోళ్ళు ఎక్కడికి వెళ్తాం? ఈ ఊరు వెళ్ళేసి ఏ ఊరు వెళ్తే ఏమంటారు? మీరు ఏ ఊరు అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చేయాలంటారు. ఏ ఊరు నుంచి వచ్చేయాలంటే మాది రాజీపేట, మమ్మల్ని రాజీపేట నుంచి తెగిలేసింది అంతమ్మని చెప్తాం. అంతమ్మని చెప్తే మీరు రాజీపేట నుంచి వచ్చి ఇక్కడ మా తోచి పేచీలు ఆడుతున్నాలా, మా జాగాలు అడుగుతున్నాలా, అలాగని వాళ్ళు మమ్మల్ని కుక్కను తెగిలి కొడతారు. అప్పుడు మేము ఎక్కడ ఉండాలండి? అప్పుడు మా కొండనా కోతనేదు. ఈ పిల్లలు లోరిమాల పిల్లలు ఎట్టుకోయి ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఎండలో ఉండాలి. ఇల్లా వాకలా ఏటి ఉంటుంది. ఏటి నేకంట మా అందం తగోరించాలి. మాకు ఇప్పుడు కాయలు రానేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పడతాము? ఈ కాయలు రానేది, పిల్లలకు బాగులు లేవు. పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉంటున్నారు. రంపలు వచ్చి, జ్వరాలు వచ్చి, మందు నీళ్ళు తాగి ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉంటున్నారు. బోళ్ళు దొబ్బులు కొరిచి పెడుతున్నాం. ఆ దొబ్బులు కొరిచి పెట్టినా మాకు దొబ్బులు కొరిచి పెట్టాం, మీరు ఇవ్వండి అని మేము అడగలేదు కదా. మాకు కట్టాదిరే, మాకు ఏమడుగుతున్నారు అసలు? మరి ఏమడుగుతున్నాము? గ్రామాన్ని వదిలి వెళ్ళము, ఈ ఫ్యాక్టరీలు వద్దు, మా మట్టికి మా బతికితున్నాము, మమ్మల్ని అలా బతకనియండి అని చెప్తున్నాము. మరి ఫ్యాక్టరీలు వద్దంటున్నారు కదా, మరి ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఫ్యాక్టరీలు రాకపోతే? ఉద్యోగాలు కూడా వస్తున్నాయి కదా ఫ్యాక్టరీలో. ఓలికెత్తున్నాను ఉద్యోగాలు, మీకు ఎవరికి కూడా? మా కొగులికి ఈనేది ఉద్యోగాలు, మాకు ఉద్యోగాలు ఈనేది, వాళ్ళు ఉద్యోగాలు మేము అడగానేది. మా కట్టాది మేము బతికితున్నాం, మమ్మల్ని అలా బతకనిమని చెబుతున్నాము. అలా బతకనియండి అలాగని చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చి, అనిత అమ్మ వచ్చి గెలిపించేసిన దాకా ఒక మాట, గెలిచేసారు కదా వాళ్ళు బాగా కుర్చీలు వేసుకో కూకుంటున్నారు. ఓటు ఎవరికేసారు మీరు? అనితకే. ఏం చెప్తారు ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా హోంమంత్రి అనిత గారికి ఏం చెప్తారు? ఏం చెప్పము, అడుగుతున్నాము. రమ్మంటే రావడం లేదు వాళ్ళు. రమ్మంటే రాకపోతే మరి ముసలోళ్ళు మురగోళ్ళు పిల్ల పెద్ద ఇక్కడ కూకోయి ఉంటున్నాం. ఈ ఎండలో ఏడుతున్నాము. మా ఏడిపోయే ఒలికెక్కుతుంది, వాళ్ళకే ఎక్కుతుంది. మీరు తాగే మంచినీళ్ళు మంచినీళ్ళు ఏం బాగోడు ఉండేది. ఆ మంచినీళ్ళు తాగాలంటే మరగబెట్టుకుంటే ఆ మంచినీళ్ళు అసలే బాగోడు ఉండేది. పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? పిల్లలు ఎటువంటి ఇబ్బంది, ముసలి వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలు వస్తాయి? మాకి ముడికిలు చెలుపు, నడుగులు రావడం లేదు. పిల్లలకి ఏమంటగా ఉబ్బసలు, జ్వరాలు, ఈ బోల్డ్ అనాథైన జబ్బులు వచ్చి పిల్లలు అట్టుకోయి తిరుగుతున్నాం హాస్పిటల్ అంటే. ధర్మాసుపత్రి తిరిగితే ఏం మీకు ధర్మాసుపత్రి దొరికిందా అంటారు. అది దొబ్బిన ఆసుపత్రికి వెళ్దామంటే మాకు ఆడ దొబ్బినేది. అంటే ఇప్పుడు మీరందరూ కూడా మత్స్యకారులు, చేపలు పట్టుకొని జీవనాధారం మీద ఆధారపడి ఉంటారు. ఈ కంపెనీలు రాకముందు చేపల వేట ఎలా ఉండేది? కంపెనీలు రాకముందు చేపల వేట ఇలా వారంలోకి వెళ్ళి తెచ్చుకుంటూ వాళ్ళు ఇద్దరు మనుషులు వెళ్ళి, ఇవాళ 10 మంది వెళ్ళా సరే కానీ పెద్ద బెసాలు దొరకడం లేదు. అప్పుడు కార్లు తెచ్చుకొని మాడబెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండి, ఇవాళ కార కాదు ఇంతంత వంజిని మట్టుకెళ్ళి పిచ్చెట్టుకుందామన్నా రుచి అంత ఉండడం లేదు. అంటే ఏమైనా కూడా ఏ కంపెనీలు రాకుండా ఉద్యమం చేస్తారు అంతే. ఎన్ని రోజులు కొనసాగిస్తారు? ఎన్ని రోజులన్నా సాగిస్తాం. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 9 రోజులు అయింది. స్పందించేదాకా చేస్తానే ఉంటాం. సముద్ర తీర ప్రాంతమైన రాజీయపేటలో 2007లో హెట్రో కంపెనీ పెట్టిన తర్వాత అనేక అనారోగ్యాలకు గురవుతున్నామంటూ కూడా మత్స్యకారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో ఉన్న మహిళలు కూడా ఉద్యమ బాట పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళు కూడా టెంట్లో శాంతియుతంగా అయితే ధర్నా చేస్తూ ఉన్నారు. తాము కూడా అనేక అనారోగ్యాలకి గురవుతున్నామని, ఒక ఫ్యాక్టరీతో వచ్చే ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నామంటే మరలా కూడా బల్క్ డ్రగ్స్ పేరుతో మరొక ఫ్యాక్టరీ రావడం అన్యాయమని, తమ గోడిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అడ్డుకుంటామని, ఉద్యమాన్ని కూడా తీవ్రతం చేస్తామని కూడా మహిళలు కూడా చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి ఈ ఫ్యాక్టరీల వల్ల? నమస్తేనండి, మీడియా వాళ్ళకి నమస్కారం. అనిత మేడం గారు కూడా నమస్కారం. అనితమ్మ గారు, ఇప్పటికే చాలా కష్టాలు మేము పడుతున్నామమ్మా. ఇప్పటికి 10 రోజులు అవుతుంది, మమ్మల్ని మీరు స్పందించలేదు ఒక మాట కూడా. మేము చాలామంది కూడా ఇప్పటికి అన్ని పనులు వదులుకొని మేము ధర్నాలో కూర్చుంటున్నాం. మాకు ఒక్క మాట కూడా మీరు స్పందించలేదు. అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా? అంటే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఒక హెట్రో కంపెనీ వచ్చి సార్ మేము అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. ఏంటంటే క్యాన్సర్లు
వయసులో ఉన్నోళ్ళే నాలాంటి వయసు ఇంకా చిన్న వయసు ఉన్నవాళ్ళు కూడా చనిపోవడం జరిగింది చాలామంది. అన్ని చిన్నపిల్లలు కూడా కిడ్నీల వల్ల 7 సంవత్సరాలు ఉన్న బిడ్డలు, అదే 9 సంవత్సరాల ఉన్న బిడ్డలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు కడుపులో ఉన్న బేబీలు కూడా పెరగాలంటే ప్రాబ్లం వస్తుంది, బేబీ కూడా ఉండట్లేదు. ఈ ఎట్రో కంపెనీ వల్ల వాటర్ కూడా పొల్యూషన్ జరిగిపోయింది. అలాగే మా మత్స్యకారులు కూడా యాటకి వెళ్తున్నారు. ఆ చేపలు కూడా దగ్గర ఉన్న వాళ్ళు తింటున్నారు, కానీ దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు ఈరోజు పెట్టుకెళ్తే రేపు మొక్క మీద వేసి కొడుతున్నారు అంటే వాళ్ళు కూడా మేము ఎలా బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉన్నాం. అప్పుడు వచ్చి అనిత మేడం గారు, అనితమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఎందుకంటే ఆ రోజు మా ఊరు వచ్చి అమ్మ మీకు ఆడపిల్లను నాది రాజీపేట అంటే ఒక కొంచుకోట అన్నావమ్మ, మమ్మల్ని మర్చిపోయావు. అనితమ్మ గారు ఒకసారి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. అనితమ్మ నీకు నమస్కారం పెడుతున్నాం. ఈరోజు మత్స్యకారుల ప్రాణాలు ఆడుకుంటున్నావు. 2 రోజులు మేము తింటలేక 2 రోజులు మేము ఎండతోని ఒక రక్తం మరిగి మేము ఉన్నాం, కానీ అది కూడా మీరు కనికరించలేదా అమ్మ? ఆ రోజు సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు నీడనిచ్చి వాళ్ళ టయాన్ని టిఫిన్ పెట్టి వాళ్ళ టయానికి ఆహారం పెట్టి అన్నీ ఇచ్చేవు, సౌకర్యాలు చేసావు. మాకు టెంట్ కూడా సౌకర్యాలు కూడా మాకు 5 రోజులు ధర్నా ఎండలో ఉండే వరకు కూడా మా టెంట్ అవకాశం కూడా మీరు ఇవ్వలేదమ్మా. ఏమంత తప్పు మేమేం చేసామమ్మా అనితమ్మ? అంటే ఆవిడ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారా? స్వయంగా ఆమెను మీరు ఏమైనా కలిసారా? కలిసామమ్మా, కలిసాం సార్. అసలు హోంమంత్రి గారు ఏం చెప్పారు? స్పందన ఏం రాలేదండి మాకు, ఇంకా స్పందన రాకి మేము ఇక్కడ ఉన్నాం, చూస్తున్నాం, ఇంకా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇంకా అనితమ్మ మమ్మల్ని ఇంకా ఎప్పటికైనా ఇంకా 4 రోజులు స్పందింతుందేమో, ఒక 5 రోజుల్లో మమ్మల్ని స్పందింతుందేమో చూస్తున్నామండి. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇప్పటికే 9 రోజులు అవుతా ఉంది. ఒకవైపు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నప్పుడు కూడా అక్కడ హెట్రోడక్స్ కానివచ్చు, లేదంటే బల్క్ డ్రగ్స్ కానివచ్చు, వారి యొక్క పనులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? బల్క్ డ్రగ్స్ మాకు వద్దండి సార్. బల్క్ డ్రగ్స్ వాళ్ళు ఇప్పుడు ఒక ఎట్రో కంపెనీ వాళ్ళు చాలా ఇబ్బంది, సరమేవేదని ఒక కుక్క కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చేసింది సార్. ఒక కుక్క ఇప్పుడు ఇటు వెళ్ళిపోయింది. ఒక కుక్క కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చేసింది. అలాంటప్పుడు మేము ఎన్నో చర్మవ్యాధి అని, లివర్ ప్రాబ్లం అని, ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని 24 గంటల సడన్గా అప్పటికప్పటికి ఆపరేషన్లు అని మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము ఈ ఎట్రో కంపెనీ వల్ల. అలాంటప్పుడు ఒక బల్క్ డ్రగ్స్ అది ఆ కంపెనీ వస్తే ఇంకా చాలా ఒక 400 కంపెనీలు వస్తే మేము ఎలా బ్రతకాలి సార్? మేము ఈ మత్స్యకారులు ఎలా బ్రతకాలి సార్? ఒక మా రైతులు అయితే పార పని చేసుకో బ్రతుకుతారు, వ్యవసాయ పని చేసుకో బ్రతుకుతారు. మా మత్స్యకారులు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు సార్? మేము అనితమ్మ ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మ, మేము అడగడానికి కూడా మేము సరిపోలేము. ఒకసారి మమ్మల్ని స్పందించాడమ్మా అనితమ్మ గారు. అంటే మీరు చేపల వేటే ప్రధాన జీవనాధారం, ఆ చేపల వేట తీసుకెళ్లి ఇతర ప్రాంతాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కదా, మరి దానికి ఈ కంపెనీలు రావడం వల్ల వేటపై ఎటువంటి ప్రభావం పడుతూ ఉంది? మొత్తం అంతా పొల్యూషన్ అయిపోయింది. వాటర్ ఎప్పటికప్పుడు వీళ్ళు ఎట్రో కంపెనీ వాళ్ళు కట్టు సార్ ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారు. అలాంటప్పుడు ఒక బల్క్ డ్రగ్స్ కంపెనీ వస్తే 400 కంపెనీ వచ్చి వాటర్ ఎలా ఉంది సార్? ఆ వాటర్ కూడా పాడైపోతుందని మేము హృదయపూర్తిగా మేము మాట్లాడుతున్నాం. మేము ఎందుకంటే స్పందిస్తున్నాం మేడం గారికి, మేము ఇలాగ మేము బ్రతకలేదమ్మా, మాకు చెప్పమ్మా, మాకు ఏది అని మేము ఇన్ని రోజులు మేము అనితమ్మ గారిని మేము అడిగితే ఒక మాట కూడా మాకు స్పందించలేదు. మీరు తాగే నీరు కూడా పొల్యూషన్ అయిపోయింది. ఏ విధంగా ఉంటుంది రంగు? అది మరగబెడితే పొగటర్లా వస్తుంది. మరగబెడితే అయితే పొగటర్, అన్నం వండుకుంటే అన్నం కూడా పాడైపోతుంది, మెత్తగా అయిపోతుంది అన్నం కూడా. మరి సమీపంలో ఉన్న హెట్రో ఫ్యాక్టరీ సంబంధించి వాటర్ ప్లాంట్ కానీ అటువంటి ఏర్పాటు చేయలేదా మీ ఊర్లో? ఏర్పాటు చేశారు. ఒక వాటర్ ప్లాంట్ ఒకటే, మా పెద్ద గ్రామం, ఈ గ్రామం కూడా ఒక వాటర్ ప్లాంట్ ఒకటే చేశారు, కానీ సరిపోవట్లేదు ఒక వాటర్ ప్లాంట్. ఈ వాటర్ ప్లాంట్ చేస్తే సరిపోదు సార్. మాకు ఎంతో రోగాలు వస్తున్నాయి, మాకు ఎన్నో క్యాన్సర్లు వస్తున్నాయి, లివర్ ప్రాబ్లం అని, మాకు గర్భసంచిలో ఒక గర్భం నిలబడక బేబీ ఉండకపోవడం, ఒక 5 నెలలు వస్తే బేబీకి చాలా జాగ్రత్తలు ఉంటున్నాం, ఇంకా లేడీస్ కూడా. ఇప్పుడు అంతేగాని ఇంకా చాలా ప్రాబ్లం ఇంకా మేము ముందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బల్క్ డ్రగ్ వస్తే అని మేమందరూ కూడా ఇప్పుడు ధర్నా చేస్తున్నాం సార్. బల్క్ డ్రగ్స్ పార్క్ వద్దు, గ్రామాల ముద్దంటూ కూడా రాజయ్యపేటలో గత 9 రోజులుగా మత్స్యకారులు అయితే నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సిపిఎం నాయకులు కూడా వీరికి మద్దతు పలుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఎవరైతే నిరసన కలుపుతున్నారో మత్స్యకారులు వేసిన టెంట్లోనే కూర్చొని సిపిఎం నాయకులు కూడా వారికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు జిల్లా నాయకులు కూడా ఉన్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఈ విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేయొద్దని చెప్పి మత్స్యకారులు అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మత్స్యకారుల యొక్క మనోభావాలను కానీ మత్స్యకారుల యొక్క నిరసన కానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా 2025 ఆగస్టు 8వ తేదీన స్వయానా దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విశాఖపట్నం నుంచి ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన దగ్గర నుంచి
ఇనాగ్రేషన్ చేసిన రోజే రాజీపేటలో పెద్ద పోరాటం జరిగింది. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా పోరాటం చేశారు. తదనంతరం ర్యాలీలు, ధర్నాలు అనేక రూపాల్లో నిరసన తెలియజేశారు. అలాగే 2025 ఆగస్టు 6వ తేదీన ఏదైతే బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో కాకుండా నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వందల మంది పాల్గొని ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకి, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంది. అయితే ఇక్కడ అన్యాయం ఏంటంటే కంచే సేను వేసినట్టుగా అధికారులు, ప్రభుత్వం మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి వైఖరితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా పూర్తి స్థాయిలో భూసేకరణ జరిగిన తర్వాత ఏదైనా కంపెనీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఇక్కడ ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ కోసం కేటాయించింది 1270 ఎకరాలు. ఇప్పటికీ భూసేకరణ జరిగింది కేవలం రాజీపేటలో 454 ఎకరాలే. ఇప్పుడు ఇంకా దొండవాక, పెదతీనెర్ల, చిన్నతీనెర్ల, సిహెచ్ఎల్పురం, జానకీపేట, ఎస్రాయవరం మండలం గుర్రాజుపేటలో 816 ఎకరాలు భూమి సేకరించాలి. ఎవరు కూడా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే భూములు పూర్తి స్థాయిలో సేకరించకుండానే చట్టాలను ఉల్లంఘించి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అదొక తప్పు. రెండోది, పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు దారిలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించకముందే, అంటే 2025 జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసిన తరువాతనే ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించారు. రోడ్లు, డ్రైన్లు, అడ్మిన్ బిల్డింగు, వాటర్ సంపులు, ఈ రకంగా. ఇది కూడా చట్ట ఉల్లంఘన. ఇప్పటికీ కూడా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు లేవు బల్క్ డ్రగ్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం. అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అనుమతులు లేవు నిర్మాణాల కోసం. అయినప్పటికీ వీటన్నిటిని కూడా ఉల్లంఘించి అధికారం ఉంది కదా అనేటువంటి ఒక అధికార మదంతో చట్టాలను ఉల్లంఘించి ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి తెలుసు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగింది. సుమారుగా 13 మంది ఎల్జీ పాలిమర్స్ పక్కన ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి సుమారు 13 మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. అనేక మంది ఆ విషవాయువులను పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అయితే దాన్ని పరిగణలో తీసుకొని ఆనాటి నుంచి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం చేసింది. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే ఆ గ్రామానికి గతంలో అయితే 300 మీటర్లు, ఇప్పుడు దాన్ని 1/2 కిలోమీటర్ తర్వాతే ఎటువంటి నిర్మాణాలైనా చేపట్టాలని చెప్పి. ఎందుకంటే ఈ 1/2 కిలోమీటర్ మధ్యలో గ్రీన్ బెల్ట్, బఫర్ జోను ఇటువంటివన్నీ ఏర్పాటు చేయాలని. మీరు ఇక్కడ చూస్తే గ్రామాన్ని ఆనుకొని రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇటువైపు అంటే రాజీపేటకి పడమర వైపు మీరు చూస్తే అసలు గ్రామానికి, నిర్మాణాలకి మధ్యలో ఏమీ అసలు ప్లేస్ లేదు. అంటే ఇదంతా కూడా చట్టాలను ఉల్లంఘించి ఈ రకంగా అధికారులు చేయడం అనేది సరైనది కాదు. ఇదంతా కంచే సేను వేసినట్టుగా, అంటే ప్రజలకి రక్షణ కల్పించినటువంటి వాళ్ళు, చట్టాలను కాపాడాల్సినటువంటి వాళ్ళే ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ అసలు ప్రతిపాదన లేదు. గత ప్రభుత్వం కాకినాడ జిల్లా కొత్తపల్లి తొండంగి ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది ప్రతిపాదన వరకు పరిమితం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడికి మార్చడం జరిగింది. ఇప్పటికే ఈ గ్రామాన్ని ఆనుకొని హెట్రో డ్రగ్స్ అనేటువంటి ఒక మందుల కంపెనీ ఏర్పాటు చేశారు. ఇది 2007లో ఉత్పత్తులు ప్రారంభించారు. 18 సంవత్సరాల కాలంలో ఈ రాజీపేట గ్రామంలో చూస్తే 52 మంది క్యాన్సర్తో మరణించారని చెప్పేసి మేము ఇటీవల కాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసినటువంటి కేసు, ఆ కేసు సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నియమించినటువంటి ఒక హై లెవెల్ కమిటీ, అంటే ఆంధ్ర మెడికల్ కాలేజు, పర్యావరణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక హై లెవెల్ కమిటీ వచ్చి 2023 మార్చి 29, 30 ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యటించి ప్రజలందరినీ కూడా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే మరణించారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రికార్డ్గా సమాచారం పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. అంటే ఈ 52 మంది యొక్క కుటుంబాలను ఆదుకునేది ఎవరు? అలాగే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా మీరు చూస్తుంటారు, రాజీపేట అనేది పాయకరాపేట నియోజకవర్గంలోనే అత్యంత పెద్ద గ్రామం. అనకాపల్లి జిల్లాలోనే అచ్యుతాపురం మండలం పూడిమడక తర్వాత పెద్ద గ్రామం. ఈ గ్రామంలో 100కి 99% వేట మీదే జీవిస్తూ ఉంటారు. ఒక హెట్రో డ్రగ్స్ కారణం వల్లనే అనారోగ్యాలు బారిన పడ్డారు, మరణించారు. దీనికి తోడుగా ఇక్కడ ఉపాధి లేక ఇల్లులు కట్టుకున్నారు పాపం, లక్షల రూపాయలు అప్పులు చేసి.
మంచి మంచి ఇల్లులు. ఈ ఇల్లుల్లో ఇక్కడ ఉండకుండా వేరే ప్రాంతానికి వలసలు పోయి సముద్ర తీరంలో పాకలేసుకొని, గుడిసెలేసుకొని, పందిర్లేసుకొని అక్కడ పాముల చేత, తేళ్ల చేత, జర్రుల చేత, దోమల చేత కుట్టించుకొని అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే ఒక హెటోడ్రగ్స్ కంపెనీ లాభాల కోసమే ఈవేళ గ్రామం ఈ రకమైనటువంటి దుస్థితికి నెట్టవేయబడిందంటే, రేపొద్దున బల్క్ డ్రగ్స్ పార్క్ పేరుతో పదుల సంఖ్యలో కంపెనీలు వస్తే మరి అసలు ఈ గ్రామంలో వేట ఉండదు, ప్రజలు అనారోగ్యాలు బారిన పడతారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా పొల్యూషన్లో మునిగిపోతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని, అనకాపల్లి జిల్లాలోనే మనకి అనేక అనుభవాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులందరూ కోరేది ఏంటంటే, ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్కు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు అని చెప్పి శాంతియుతంగా ఈ వేళకి 9వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వీరు చేస్తున్నటువంటి ఈ న్యాయమైనటువంటి పోరాటానికి అనేక వర్గాల నుంచి మద్దతు పెరుగుతూ ఉంది. అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇది న్యాయమైనటువంటి పోరాటం. రెండోది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే, ఇదేదో మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించినటువంటి ఒక్క సమస్యే కాదు, ఇదేదో రాజీపేట గ్రామానికి సంబంధించినటువంటి ఒక్క సమస్యే కాదు, ఇది ఈ ప్రాంత ప్రజానీకం యొక్క ప్రాణాలకు సంబంధించినటువంటి సమస్య, ఈ ప్రాంత పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్య. పర్యావరణం పాడైపోతే ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు బారిన పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రీత్యా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ప్రతిపాదనని ఏర్పాటు చేయాలనే ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి మత్స్యకారులందరి తరపున, ఈ ప్రాంత ప్రజానికం తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ దిగిరాకపోతే ఎంతటి పోరాటానికైనా సరే సిద్ధపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారుగా కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మత్స్యకారుల మనుగడను కాలదన్నే విధంగా ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వలన వివిధ క్యాన్సర్ కానీ లేదని ఉంటే పెద్ద ఎత్తున రోగాలకి కారణాలు కూడా అవి అవుతాయి. ఈరోజు ఇప్పటికే మత్స్యకార సంపద ఇక్కడ పూర్తిగా నశించిపోయింది. ఇక్కడికే ఉన్నటువంటి వ్యక్తులు వేరే చోట్లకి వెళ్ళి వలసపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి మరొక కొంత కంపెనీలు తీసుకొస్తే దీనివలన పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ యొక్క ఓటర్స్ పైన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం పైన, ప్రజాప్రతినిధులకి మీ అందరికీ చిత్తశుద్ధి ఉంటే, లేదనుకుంటే మీ పైన గౌరవం ఉంటే ఇప్పటికైనా సరే అసెంబ్లీలో దీని గురించి చర్చలు జరపాలి. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వలన ఇక్కడ ఉన్నటువంటి ప్రాణ నష్టం కానీ లేదనుకుంటే ఇప్పుడు అందరూ కూడా చాలా చక్కగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కంపెనీలు వస్తే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పడితే 75% ఉద్యోగాలు మీ అందరూ కూడా ఇస్తామని చెప్పేసి ఈరోజు అబద్ధాలు బూకడిని చెప్తా ఉన్నారు. ఈరోజు అది వాస్తవమే అయితే ఇప్పటికే మన దగ్గర హెటరో కంపెనీ అనేది ఉన్నది. అయితే ఇక్కడ దీనిలో 75% ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 0.1% కూడా అక్కడ ఉన్న వారికి ఉపాధి కల్పించడం లేదు. ఏదో విధంగా సముద్రం మీద ఆధారపడి బతుకున్న వాళ్ళందరూ కూడా ఆ మత్స్య సంపద నశించిపోతూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మత్స్యకారుడికి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల నష్టం ఉంది. మిగతా వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క నష్టం ఒక రాజేపేటలో ఉన్నటువంటి మత్స్యకారులకే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడైనా చలనం తీసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా వచ్చి ఈ యొక్క ధర్నాన్ని మీ అందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గత 9 రోజులు బట్టి ఈ యుద్ధం అయితే మేము మత్స్యకారులు అందరూ కలిసి, యువత అయితేనే మత్స్యకారులు అయితేనే ఇక్కడ వేటలన్నీ మానుకొని, పనులన్నీ మానుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని బయటకు పంపిస్తున్నారు. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. త్వరలోనే మా మత్స్యకారులు అందరూ కలిపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే ఇది సొంత హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం అయితే కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరం. ఎందుకంటే ఓట్ల కోసం 2000 ఓట్లు మెజార్టీ ఒక రాజీపేట నుంచి నియోజకవర్గంలోని పై స్థాయిలోని ఆమెకు వేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం తెలిసి తెలియనట్టు చూడడం చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఓట్లు అయితే నాకేంటమ్మా అనే బెదిమాలుకునే విషయాన్ని చూసాం. ఇప్పుడు ఇంత సమస్య జరుగుతుంటే ఎందుకు కొళ్ళు మూసుకొని ఉంటున్నారు? అదే ఓట్లు వేసుకొని ప్రభుత్వంలో కుర్చీలో కూర్చుకున్నంత ఈజీగా ప్రజల సమస్యలని ఎందుకైతే మీరు బయటికి తీసుకెళ్లరని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మత్స్యకారు యువకుడిగా. విశాఖలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు మీరు అనేక సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. మరి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారా మీరు? ప్రస్తుతం అప్పుడున్న పరిస్థితుల్లోనే జనవాణి కార్యక్రమంలోనే మేము అక్కడ ఎట్రో ధర్నాలను కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళాం. అప్పుడు మేము
అధికారంలో లేం కాబట్టి తెలియజేస్తామని చెప్పారు. ఈ సమస్యను కూడా మేము ఖచ్చితంగా, ఎందుకంటే తొండంగ మండలంలోనే ఉన్నటువంటి కంపెనీని అతను కూడా మద్దతు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చారు, అక్కడ ఉన్న కంపెనీని తరిమి కొట్టారు. అలాగే ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇక్కడ మేము మత్స్యకారులందరూ కలిపి ఖచ్చితంగా ఈ బల్క్ డ్రెస్ కంపెనీని వెనక్కి తరిమేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఒకవైపు గత 9 రోజులుగా మీరు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు, అక్కడ పనులు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. మరి మీకంటే అధికారులు స్పందించే అవకాశం ఉందా అనుకుంటున్నారా? మీ ఉద్యమానికి వాళ్ళు స్పందించే అవకాశం ఉందా? ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళేమో మా ప్రజలకు ఏదో మంచి చేస్తాము, మేము హోమ్ మినిస్టర్ గారికి తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు లేవని అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఎంతో కొంత శాంతియుతంగా చేస్తున్నప్పటికీ కూడా 35 కేసులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నారు. మేము శాంతియుతంగా చేసినప్పటికీ 35 కేసులు పెట్టారు. మేము రోడ్లెక్కి అదే కేసులు మా పైన వేసుకొని ఖచ్చితంగా బల్క్ డ్రగ్స్ కంపెనీని ఆపకపోతే మా మత్స్యకారులకు మనుగడ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ముందు నిలబడి మరీ ఎవరున్నా లేకపోయినా ఎవరు అధికారులు దిగొచ్చే వరకు కూడా మేము పోరాడతాం. అంటే ఇటువంటి కంపెనీస్ రావడం వల్ల మీకు స్థానికులకి కూడా 70% ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్తున్నారు కదా, అదేం జరిగిందా? స్థానికులకు ఉద్యోగాలు 20 సంవత్సరాలు అవుతుంది కంపెనీ వచ్చి, 20 సంవత్సరాల పైన అవుతుంది. కానీ ఆ కంపెనీ స్థానికంగా ఒక జాబ్ అడుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు, అనేక రకమైన రికమెండేషన్లు. ఒక 70-80 ఉద్యోగాలు ఇప్పటికి 20 సంవత్సరాలు పెట్టి ఒక 70-80 ఉద్యోగాలు వచ్చాయి. మీరు చూడొచ్చు 10,000 జనాభా గల ఊరిలోనే ఒక 70-80 ఉద్యోగాలు అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేది ఆ కంపెనీ వాళ్ళు మాకు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఒకసారి. అంటే ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఫైనల్గా ఒకటే చెప్తున్నాం, మా భూములు తీసుకునేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతాం, బల్క్ డ్రగ్స్ కంపెనీలు పెడతాం, మందుల కంపెనీలు పెడతాం అని తీసుకోలేదు. గవర్నమెంట్ కంపెనీలు తీసుకుంటుంది, అదే వాళ్ళు ఏదో మంచి కంపెనీలు తెచ్చి పెడతారు తీసుకుంటారు అని అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు బల్క్ డ్రగ్స్ కంపెనీ అని ప్రజలందరికీ తెలిసిందే. దాన్ని తరిమి కొట్టేంత వరకు మా మత్స్యకారులు అందరూ పోరాడతాం, అందరినీ ఐక్యం చేస్తాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ సుమారు 10 గ్రామాల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఆ 10 గ్రామాలని ఐక్యం చేస్తాం. అందరూ కలిసి ఒకే రోజు రోడ్డు ఎక్కి అక్కడ పనులు కూడా ఆపడం జరుగుతుందని మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. గత 9 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, అయితే అధికారులు స్పందించకపోతే మాత్రం నిరసన ఉధృతంగా తయారవుతామని, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ 9 రోజుల నుంచి 35 కేసులు అయితే నమోదు చేశారని, మరో 300 కేసులు నమోదు చేసినప్పటికీ కూడా బల్క్ పార్కుని ఇక్కడ పెట్టే విషయాన్ని అయితే ప్రభుత్వం మనలా పునరాలోచించాలని, ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని రాజీపేట గ్రామస్తులందరూ కూడా ఉద్యమ బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంఘీభావంగా సిపిఎం నాయకులు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే హెట్రీతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో ఈ 20 సంవత్సరాల పరిధిలో 52 మంది క్యాన్సర్తో చనిపోయారని, ఇప్పటికీ ఒక 7 నుంచి 10 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, అదేవిధంగా 30 మంది క్యాన్సర్తో ఇబ్బందులు పడుతున్నారని, అయితే బల్క్ డ్రగ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని, అవసరమైతే రోడ్లు ఎక్కుతామని రాజీపేట ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిట్టు, ట్రూత్ న్యూస్, రాజీపేట.